అంటే అందరికీ దొరుకుతాయా, స్పెసిఫిక్గా సమ్ పీపుల్స్కే దొరుకుతాయి అన్నది చెప్తాను. ఎందుకంటే అలా అనిపించింది కొన్ని టైంలో అంటే ఆ దుంపలు తీస్తుంటే క్లైమేట్ చేంజ్ అయ్యి. ఇంకోటి చెప్పాలంటే దుంపల దగ్గర దెయ్యాలు ఉంటాయి అంట. ఇది ఎక్కడ దొరకవో తెలియదు. పైన ఏమో వర్షం మంచిగా మబ్బు పెట్టింది, అన్ని గోసరిస్తుంది అనమాట. వర్షం అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనము లోనే వెళ్ళాలి. మా ఏమో రిటర్న్ వెళ్దాం అంటున్నారులే, కానీ పెద్దమ్మ వాళ్ళు వెళ్ళున్నారు కదా. కొయ్యతో చాలా మంది ఓడిర్లే, కానీ మీరు ఊడి సైలెంట్గా మంది భారీ సబ్స్క్రైబ్ తోండం పిల్లరు. ఈ మాటింగ్ గురించి మనకు తెలుసు కదా. మన షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసినా లాగూరదు, సన్నగా అయిపోతాయి. మా పెద్దమ్మ వచ్చిన మాట్లాడి ఈ బురదలో మనం ఈ మాటి బేనో తింతిరి బేని ఏరియాని ఎక్కువ దొరుకుతాకో కూడా వెళ్ళదు. నాకు మాయాకు దొరకవు. మాయాకు అడవిల్లే పెద్దంకిరగ అడవి మీద కాబట్టి పెద్దంకిరగ వాసి ఇది. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందావనం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈరోజు మనం మన పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మీకు ఐడియా ఉందా, మన యూట్యూబ్ ఛానల్లోనే పాతకాలం నాటి పెద్దమ్మ చేతి చేపలు చేశాను. ఆ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. వాళ్ళ విలేజ్ వచ్చేసి ఎక్కువ ఫారెస్ట్ ఉంటుంది అనమాట. ఆ ఫారెస్ట్లో ఏంటంటే మేము మా పూర్వీకులు అంటే అమ్మమ్మ వాళ్ళు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు అప్పట్లో బాగా ఈ రైస్ ఏమి లేని టైంలో ఏంటంటే అవి తినేవాళ్ళంట. ఏంటి అవి అన్నది మీకు తమ్ముళ్ళలో తెలిసే ఉంటుంది. అవి అడవి దుంపలు అంటారు. వాటికి కొన్ని నేమ్స్ ఉంటాయి అన్నమాట. అడవి దుంపలు కూడా. ఆ దుంపల నేమ్స్ ఏంటి, ఆ దుంపలు ఎలా దొరుకుతాయి అంటే అందరికీ దొరుకుతాయా, స్పెసిఫిక్గా సమ్ పీపుల్స్కే దొరుకుతాయి అన్నది చెప్తాను. ఎందుకంటే చాలా పెద్ద స్టోరీ ఉంటుంది అనమాట. ఆ దుంపలు దొరకాలంటే అంట ఎవరితో మాట్లాడకూడదు, ఈవెన్ మన పక్కింట్లో వాళ్ళకి కూడా చెప్పకూడదు. కొంతమంది అయితే అంటే హస్బెండ్ వైఫ్ కూడా తెలియకుండా వెళ్ళి తీసుకొస్తారంట. అంత సీక్రెట్గా వెళ్ళాలంట. ఇంకోటి ఆ దుంపల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇది మీరు నమ్ముతారో నమ్మనో తెలియదు, నాకు కూడా తెలియదు. నేను చిన్నప్పటి నుంచి విన్నాను, పెద్దమ్మ పంపిస్తే మేము తినటమే, కానీ ఏ రోజు కూడా ఫారెస్ట్కి వెళ్ళి మేము తీసుకొచ్చింది లేదు. నేను ఎప్పుడు వెళ్ళలేదు, కానీ నాకు ఇంట్రెస్ట్ అనమాట వెళ్ళాలి తేవాలని. బట్ ఏంటంటే అందరికీ దొరకవు. ఒకవేళ ఆ తీగ అంటే ఆ దుంప వచ్చే తీగ దొరికినా సరే మనం వాటిని తీయాలనుకున్నా మనకు రావు అని అన్నారు. బట్ ఎందుకు అలా అని అనిపించింది. కొన్ని టైంలో అంట ఆ దుంపలు తీస్తుంటే క్లైమేట్ చేంజ్ అయ్యిద్దంట. అంటే వర్షం వచ్చే సూచనలు అలా వస్తాయంట, మబ్బు పట్టేసిద్దంట. ఇంకోటి చెప్పాలంటే దుంపల దగ్గర దెయ్యాలు ఉంటాయంట. ఇది ఎక్కడ విచిత్రమో నాకు తెలియదు. అంటే పెద్దమ్మ వాళ్ళు, మా విలేజ్ వాళ్ళు, అమ్మ వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే దుంపలకి వెళ్ళినా మన వెనక దెయ్యాలు వస్తాయి, చాలా కేర్గా ఉండాలి. వీళ్ళు ఏమంటారంటే దుంపల దగ్గర ఆ దుంప చుట్టూ దెయ్యాలు సెక్యూరిటీ గార్డ్ లాగా ఉంటాయంట. ఆ దుంప మనం తీసుకుంటూ ఉంటా. అంత పెద్ద స్టోరీ ఉంటుంది అనమాట దుంపలకి వెళ్ళాలంటే. అంటే మనం దుంపలకి వెళ్తున్నామంటే మన పక్కింటి వాళ్ళకి అసలు ఎవ్వరికి తెలియకుండా వెళ్ళాలంట. ఇంకోటి ఏంటంటే ఎవరితో మాట్లాడకూడదంట. మాట్లాడకుండా దుంపలకి వెళ్తారో నాకు తెలియదు. బట్ పెద్దమ్మ నేను దుంపలకి వస్తాను అని నేను చెప్పాను, ఈ ఇయర్ మనం దుంపలకి వెళ్దాము, సో చెప్పు పెద్దమ్మ నేను వీడియో తీసుకుంటా అంటే, అదేంటి దుంపలకి వెళ్తే మాట్లాడకూడదు కదా, ఎవరితో చెప్పకూడదు, సైలెంట్గా రావాలి అని అంది. ఇంకోటి ఏంటంటే మాట్లాడుకుంటూ అంటే పెద్దమ్మ నేను వెళ్ళినా సరే మేమిద్దరం మాట్లాడుకున్న దుంపలంట దొరకవంట. అదేంటో నాకు అర్థం కాదు. బట్ నేనైతే ఈరోజు మాత్రం వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఆ దుంపలు ఎలా తీస్తారు ఏంటన్నది నాకు అసలు తెలియదు. నేను ఎప్పుడు వెళ్ళలేదు అంటున్నా కదా, నేను కూడా మీతో పాటే అనమాట. మనం కలిసి ఈరోజు ఫారెస్ట్కి వెళ్తున్నాం. దేనికి? దుంపల కోసం. టేస్ట్ అయితే ఎంత బాగుంటుంది తెలుసా అండి, చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దుంపలకి వెళ్ళినప్పుడు దొరికిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా అందరికి ఇవ్వరు. మరి ఎందుకు ఇవ్వరో నాకు అర్థం కాదు. వాళ్ళ వరకే తింటారు. అంటే వేరే వాళ్ళకి ఇస్తే కూడా దొరకవంట నెక్స్ట్ టైం వాళ్ళు వెళ్ళినప్పుడు. ఇంత పెద్ద స్టోరీ ఉంది ఆ దుంపల స్టోరీ అనమాట. సో మనం ఈరోజు మాత్రం ఇక్కడి నుంచి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము. మేమున్న దగ్గర నుంచి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి కూడా మధ్యలో కూడా పెద్ద ఫారెస్ట్ ఉంటుంది. ఆ ఫారెస్ట్ దాటి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో నాకు తెలిసి టైం ఇప్పుడు వచ్చేసి 11:30 అయింది. పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అప్రోక్స్ 1 hour 2 అయ్యిద్ది. 1 o'clock 2 o'clock అయ్యిద్ది. పెద్దమ్మ వాళ్ళు వెళ్ళే ఉంటారు. మనం బ్యాక్ అంటే వెనక మనం వెళ్తాం అనుకుంటా. లేకపోతే పెద్దమ్మ వాళ్ళు ఉంటే పెద్దమ్మ వాళ్ళతో కలిసి వెళ్తాము.
యాక్చువల్లీ పెద్దమ్మ వాళ్ళు నిన్న వెళ్ళారంట, వెళ్ళి కొన్ని దొరికినాయి అంట. ఎందుకు కొన్ని దొరికినాయి అంటే పెద్దనాన్న కొంతమందితో మాట్లాడుకుంటే వెళ్ళిండు పెద్దనాన్న, అందుకని దుంపలు దొరకలేదని నాకు చెప్పారు. నువ్వు ఎవరిని మాట్లాడించుకోకుండా రా అన్నారు. కానీ ఏంటి మాట్లాడించి వెళ్తాం కదా. సో మనమైతే ఇప్పుడు అడవికి వెళ్దాం, ఓకేనా? పదండి. చిన్ని నేను ఇప్పుడు ఫారెస్ట్కి వెళ్తున్నా. ఆల్రెడీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం మనం. ఇక్కడ మావయ్య కూడా వెయిటింగ్ అనమాట, అక్క కోసం వెయిటింగ్. అక్కని తీసుకొని వెళ్దాం. మేము పెద్ద పనోళ్ళలాగా వెళ్తున్నాం. మా మావయ్య ఎక్స్ప్రెషన్ ఏంటంటే పెద్ద పనోళ్ళలాగా వెళ్తాం. యాక్చువల్లీ నేను మావయ్య వెళ్ళారంట, మావయ్యకి అసలు దొరకలేదంట. అక్కడ పెద్దమ్మ వాళ్ళు దుంపలు అయితే గ్యాదర్ చేస్తున్నారు మంచిగా. ఇప్పుడు మనం వెళ్తున్నాం. అయితే మమతక్క కూడా వస్తానని చెప్పింది. సో మేము ఇక్కడ రెడీగా ఉన్నాం అడవిలోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం అనమాట బైక్ ఎక్కి. ఫ్రెండ్స్ అస్సలు ఏం సహకరించట్లేదు. మేము ఎప్పుడైతే దుంపలు అనుకున్నామో వర్షం పడే సూచన చూడండి, అది మొబ్బెట్లుందో. ఇది దుంపలకి వెళ్దామని లిటరల్లీ ఒక 1 month నుంచి ప్లాన్ అనమాట. అస్సలు కుదరట్లేదు. ఫైనల్గా వీళ్ళు నాకు చెప్పకుండానే వచ్చేసారు. మావయ్య వాళ్ళు నిన్న వచ్చి దుంపలకి వెళ్ళారు, కొన్ని దొరికినాయి. ఆల్రెడీ తిని బయలుదేరుతున్నాం కొన్ని. ఆ వీడియో తీయటం మర్చిపోయాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు దొరుకుతాయో దొరకవో తెలియదు. పైన ఏమో వర్షం మంచిగా మబ్బు పెట్టింది. అక్కడికి వెళ్ళినప్పుడు వర్షం వస్తుందేమో అని ముందు జాగ్రత్త మనకి ఎక్కువ కదా, అందుకని 2 umbrellas తీసుకున్నాను అనమాట. మా మావయ్య ఎక్స్ప్రెషన్ చూడండి, పెద్ద పనుల్లాగా వెళ్తున్నాం మనం. మనకు దొరకవులే ఖాళీలే అన్నట్టు ఫేస్ ఎక్స్ప్రెషన్ పెడుతున్నారు. మనకైతే దొరకవని. మావయ్య హాయ్ కన్నా నిమ్మ, హాయ్ కన్నా బాగుంది కల్లా బాగుంది వేయాలి. అక్క వచ్చింది మమతక్క. ఇప్పుడు మనం పెద్ద పనుల్లాగా వెళ్తున్నాం. కాదండి చూద్దాం. శని గోసరిస్తుంది అనమాట. వర్షం అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనము వెళ్ళాలి, వర్షంలోనే వెళ్ళాలి. మా ఏమో రిటర్న్ వెళ్దాం అంటున్నారులే, కానీ పెద్దమ్మ వాళ్ళు వెళ్ళి ఉన్నారు కదా, అట్లీస్ట్ మనం వెళ్ళి చెయ్యకపోయినా వీడియో వర్క్ అన్నా అని నేను అడిగాను. అడవికి దారి ఇలా ఉంది పరిస్థితి. వర్షం నేనైతే ఎక్కడో పడిపోతాను. అయ్యగారండి ఇక్కడేనండి, మాట్లాడకూడదంట ఫ్రెండ్స్. పెద్దమ్మ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళారు, మనం వెళ్తున్నాం. మావయ్యకి దారి తెలుసు. అగో ఆ ప్లేసెస్లో అంట నిన్న తవ్వింది. అటు చూడండి ఒకసారి, ఆ గోతులు అవన్నీ ఉన్నాయి చూచున్నాయి అక్కడ. యాక్చువల్లీ అడవికి వెళ్దాం అనుకున్నాం కదా, ఇదంతా అడవి. యాక్చువల్లీ ఈ అడవిని ఏం చేశారంటే వీళ్ళు పోడు అంటారు కదా, పోడులాగా కొట్టేసి అడవిని తీసేసి మొక్కలు పెట్టుకున్నారు. ఇది వర్షానికి మనము వెళ్తున్నాం అన్నమాట. అడవి బేకిపోయింది మామయ్య. ఎంత అడవి అవునా? మొన్నంట యుద్ధం నాకు ముందంట అసలు వెళ్ళటానికి దారి ఉండలేదంట. తోట దున్నక ముందు దున్నేసేసరికి కొంచెం చెట్లు కనపడుతున్నాయంట. తీగలు అనేవి గిట్లు ఎమ్మట ఉంటాయి. వచ్చిన మామయ్య ఆ గిట్లు ఎమ్మటాలే టుకేలు అంటున్నాయి. పెద్దమ్మకు యాక్చువల్లీ దుంపలు పెద్దమ్మకు దొరికినాయి. మనం వెళ్తున్నాం కాబట్టి నాకైతే నమ్మకం లేదు. కొడిగివే వర్షం కూడా ఎందుకు అస్సలు సహకరించట్లే. అట్టుకుంది పెద్దమ్మ, కనిపిస్తుందా మీకు? హాయ్ చెప్తుంది పెద్దమ్మ. పెద్దనాన్న పెద్దమ్మ. ఇదిగోండి ఈ బురదలో మనం ఈ వర్షం దుంపలు వర్షంలో తీసుకొస్తున్నాం. 4 రోజుల నుంచి ప్లాన్ అయితే పెద్దమ్మేమో వదిలేసి వచ్చేసి ఇదిగోండి దుంపల్ని తీస్తున్నారు. చెట్టు ఏది కదమ్మా? ఇది దుంప, అడవి దుంప. పెద్దమ్మ ఇది ఏ దుంప? సేమియా దుంప, నిలువు దుంప. అడవిలో నిలుదుంప. ఈ చెట్టు, ఈ చెట్ట అది కాదండి. ఆకేది? ఆకు ఈ తీగది ఇది దుంప అనమాట. యాక్చువల్లీ చెప్పాను కదా, ఒక పెద్దం చూపిస్తుంది చూడండి. నాకు కూడా తెలియదు. అటు పక్కకి ఎట్లా రావాలి? ఎట్లా వెళ్ళారు మీరు కదా? ఇది ఈ తీగ, ఈ చెట్టు తీగ నుంచి వచ్చిందే ఈ దుంప.
టేస్ట్ అయితే మస్తు ఉంటాయి. పెద్ద మీద పొట్టు దుంపగా, పొట్టి దుంప, పొట్టి చెట్టు. అంటే దుంపల్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒక టైప్ ఇది, ఇదిగో స్టార్టింగ్లో తీగ కదా, తీగ వెళ్ళేటప్పుడు ఇది కొంచెం జిగురు జిగురు ఉంది చూడండి, ఇలా ఎలా ఉంది. ఇదిగో దుంప, ఇది సేమ్ దుంపలాగా ఉంది కదమ్మా. ఇది ఇంకా అది కింద పాడైపోయింది అట్టుంది. ఇదా? ఓ, ఈ దుంప పెద్ద దుంపే కానీ ఇది పాడైపోయింది. చూడండి, డ్యామేజ్ అయింది. ఇది వరకే బాగుంది, పీకేసరికి ఇంతే వచ్చిందంట. పెద్దమ్మ వాళ్ళు మనం రాకముందే దుంపలు వేడ చేశారు. ఇవి దుంపలు చూసారు, దుంప ఇవి అందరికి దొరకవండి, నాకే అర్థం కాదు. ఈ దుంపలు ఎందుకు అందరికి దొరకవో నాకు తెలియదు. దెయ్యాలు ఉంటాయి అంటారు. పెద్దమ్మ, ఈ దుంపలు ఎందుకు అందరికి దొరకవంటారు? దొరకవు, చూసినా లాగూరదు, సన్నగా అయిపోతాయి. మా పెద్దమ్మ కూడా చిన్నగా మాట్లాడుతుంది, ఎందుకంటే మాట్లాడితే దుంపలు దొరకవంట. మావయ్య పొలుగుపి, మావయ్య పొలుగుపి, పావి ఒకటి పొలుగుపి మావయ్య. అయితే వీళ్ళు అడవికి వెళ్ళకుండానే, అంటే అడవికి వెళ్ళకుండా అంటే ఏంటంటే ఇది అడవికి దగ్గరలోనే ఉంటాయి ఈ చైన్లన్నీ. బాహుబలి మా నా కాలం మీద అనుకున్నా. బాహుబలి ఇప్పుడు దుంపల వేట చేస్తారు అన్నమాట మావయ్య. దే మావయ్య కాతకం నిన్ను వెక్కాతే. యాక్చువల్లీ ఇది దెబ్బలాగా మింది కాబట్టి కాతటం కుదరదు నాకు తెలిసి. నార్మల్ మటుకు కాతటం కుదరదు అనుకుంటా. అంటే ఇది కొంచెం దెబ్బలాగుంది కాబట్టి దుంప తీయటానికి ఈజీగా ఉంటుందని అంటున్నాను. ఆకులు తీసారా? ఇది చెట్టు తీగ ఆకులు. ఈ తీగ చూడండి, ఈ తీగ ఆకులు అంట. మీ దగ్గర ఉంటే వెళ్ళి మీరు కూడా దుంపలు తెచ్చుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉందా పెద్దన్న? అదిగో అది చెట్టు, అది ఇక్కడ రండి చూపిస్తా. పెద్ద ఇదిగో చెట్టు, ఇది చెట్టు, అక్కడ అది దుంప తీగ చూపించు పెద్దనాన్న. చెట్టు అది. దీన్ని ఇప్పుడు పెద్దనాన్న తీస్తారు, ఈ దుంపని. చూడండి, దీన్ని తీస్తారన్నమాట. పెద్దనాన్న అన్ని పొట్టు దుంపలేనా? మొత్తం అయ్యి నిలువు దుంపలు అంటారు పెద్దనా. అడ్డదుంపనేమో కిరసు దుంప అని. కిరుసు దుంప, నేను సేమియా దుంప అంట. తెలుగులో ఏమంటారు? తెలుగులో ఏమంటారు? సేమియా దుంప అనేది పీసులు ఉంటుంది చూడు. కాదక్క, సేమియా తీగలు ఉంటాయి ఆ దుంపకి. నువ్వు అన్నది అదే, పీసు ఉండవు దానికి. పీసు సేమియా దుంప లాగా ఉండేది పీసు ఉండదు. నేను అన్న పేరు చూడు, కిరుసు దుంప అంటారా? తెలుగులో ఏమంటారని నేను అడిగేసరికి మా పెద్దమ్మ నాకు తెలియదు అంటారు. మా భాషలో అయితే ఆ పొట్టు దుంపని ఏమంటారు? అదే పొడుగు ఉండేదాన్ని గోయింద చెట్టు అంటారు, పొట్టు చెట్టు అంటారు. ఇంటికాడ నేను తినొచ్చాను కదా, ఏందో చెప్పు. ఇయే ఇయే పొట్టు అంటే భలే ఉంటుంది, పిండిగా ఉంటుందండి తింటుంటే. ఆ దుంప బాగుంటుంది. ఇంకోటి వచ్చేసి సేమియా దుంప అంటున్నా నేను. యాక్చువల్లీ దాని సేమియా దుంప కాదు, దాన్ని ఏమంటారు? కిరసు దుంప అంటారు. దాని పేరే కిరసు దుంప అంటే నాకు తెలియదు. తెలుగులో ఏమంటారు అసలే తెలియదు. ఎందుకంటే మా లాంగ్వేజ్ లో ఏమంటారో కూడా తెలియక నేను దాన్ని సేమియా దుంప అంట. అంటే సేమియా లాగా లేయర్స్ ఉంటాయి అనమాట, బారుగా దుంపకి. ఇప్పుడు మాత్రం పొట్టు. అక్కడే ఇంకొక చెట్టు ఉంది నాన్న. యాక్చువల్లీ ఇప్పుడు మనం ఇంకొక చెట్టు ఉంది కానీ దాని అది మొత్తం వేర్లు ఉన్నాయి, దాన్ని వదిలేసినాం. ఇంకా ఏడొక చెట్టు ఉంది నాన్న. మావే కాతిన బెచ్చుకున్నా పలుగు 2 పలుగు ఇంకొక పలుగు తత్తొచ్చు కదా నాన్న. బోరెత్తుపురం ఇంది ఇక్కడ మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆ దుంపలు దొరుకుతాయో లేదో చూద్దాం. మాట్లాడితే దుంప సన్నగా వచ్చిద్దంట. మరి ఇది వీళ్ళు చెప్పింది నిజం అబద్ధమో చూద్దాం. ఇది సన్నగా వచ్చిద్దా లావు వచ్చింది, ఎందుకంటే ఈ దుంప దగ్గర బాగా మాట్లాడుతున్నాం మనం. అంటే నీ మనుషుల్ని బట్టి కూడా ఉంటది. నేను లావుకుంటాను కదా, మనుషులు బట్టి కూడా వచ్చిందంట. నేను లావుకుంటా కదా, లావు దుంప వచ్చింది. అది కూడా ఒక సెంటిమెంట్ అనమాట. నేను అమ్మ పేరు చెప్తే చూపెప్పిందా ఇంత గడ్డలు అమ్మ పేరు ఫోన్. మా అమ్మ కూడా లావుకుంటుంది, పెద్దమ్మ అంటుంది. అమ్మ ఫోన్ చేసిందంట వీళ్ళు దుంపలు తీస్తున్నప్పుడు. లావుగా అయినాయి, అమ్మ పేరు చెప్పేసరికి లావుగా అయినాయి. ఇప్పుడు నేను కూడా లావుగా ఉంటా కాబట్టి ఆ దుంపలు లావు వచ్చిందో లేదో చూద్దాం. పెద్ద నాన్న ఏమంటున్నారు అంటే లావు వస్తుంది అని అంటున్నారు. చూద్దాం. అట్లా
అంటే ఈ దుగాల మీదే ఉంటాయి పెద్దమ్మ. అంటే కంచెలు అడవిలలో ఉంటాయి నాన్న, వీళ్ళు అప్పటి నుంచి కంచెలు కాబట్టి ఇక్కడ ఈజీ మొత్తం అడవిగా, అడవి చేనులు చేశారు. అడవిని సేల్ చేశారు. అవన్నీ అడవిలో ఇవన్నీ సాగు చేసి పంట వేసేస్తున్నారు అనమాట. ఈ గెట్ల మీద ఉన్న చెట్లు అట్లాగే ఉన్నాయి. ఒక పలుగు తెచ్చిన అయిపోయేది కదా మనం కూడా. నేను చిన్ననైతే చిన్న నువ్వు జీన్స్ వేసుకోకు, లాయర్ వేసుకో, అక్కడ వెళ్ళి మనం దుంపలు తీయాలి, నువ్వు మనం వెళ్ళే దుంపలు తీయడానికి. ఆయన వెళ్ళి తెమ్మంటే తెస్తాడు, బోరెం పైన ఉంది పలుగు. చూడండి మా పెద్దనాన్న అది ఎంత పెద్ద గొయ్యి అవుతుందో, ఆ గొయ్యిలో నుంచి తీయాలి. 1 మీటర్ వెళ్ళి ఉంటుందా, 1/2 మీటర్ వెళ్ళి ఉంటుంది కదా రైతు. తగులుద్ది పలుగు తగులుద్ది. చూడండి ఎవరైనా చూస్తే తవ్వేసేవాళ్ళే వీటిని కదా. వీటిని పెదనాన్న దమ్మును చూసిండు కాబట్టి. ఎప్పుడు చూసిండు పెద్దనాన్న? చెప్పినప్పుడు గడ్డలకి వెళ్తామన్నప్పుడు అప్పుడు వచ్చి చూసిండు చెట్లు ఎటు ఉంటాయా ఎటు ఉంటాయా అని చూసి పలుగు చూడమ్మా చూస్తున్నా, అందుకని కిందికి వాళ్తున్నా నేను పొలుగుని. ఈ ఒక్క దుంపదైతే చూపిస్తా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం కూడా ఒక దుంప ట్రై చేద్దాం, మనకు వస్తుందో లేదు. గంగారంకిలు ఉంటాయి అనుకుంటా. మీ ఊరికి మాకెళ్ళి ఫారెస్ట్ లేదు ఫ్రెండ్స్. పెద్దమ్మ వాళ్ళ దగ్గర అయితే మొత్తం ఫారెస్ట్. నేను వీడియోలో కూడా తీసాను, మీరు చూసారు లేదా. యాక్చువల్లీ ఇది మొత్తం ఫారెస్టే. వీళ్ళు ఏం చేశారంటే పోడు వ్యవసాయం లాగా చేసుకొని ఫారెస్ట్ కబ్జా చేశారు. మొత్తం పట్టాలు వచ్చేసినాయి దీనికి. లేదు పోడు అంటే మా ఆదివాసులు, మా గిరిజనులు ఏంటంటే అడవి తల్లిని నమ్ముకొని ఉంటాం మేము ఎక్కువ. సో అడవిలోనే సాగు చేస్తూ ఉంటారు కాబట్టి గవర్నమెంట్ కూడా పోడు పట్టాలు ఇచ్చింది కాబట్టి అన్నీ జామాయిలని పత్తి అని అవి పెట్టేస్తున్నారు. ఆనుకొనే ఉంటాయి అడవి. మనమైతే ఇది మాట్లాడుతున్నాం కాబట్టి. పెద్దనాన్న ఇక్కడ ఏదో వచ్చింది కదా, ఇదేంటి? అది ఇంకా కిందికి వెళ్తుంది. అడ్డుకుంటా ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా. మాట్లాడితే దుంప రాదంటున్నారు. ఈ దుంపను మాత్రం మనం మాట్లాడుకుంటూనే చెప్తున్నాం. పలుగు మారకూడదా పెద్దనాన్న? నేను పొడవనా? పొడుస్తావా? పొడుగు పెద్దనాన్న వద్దు బుజ్జి అంటున్నారు. ప్రేమ, కూతురు మీద ప్రేమ. తగిలిద్ది పళ్ళు పోతాయి, పలుగు తగిలితే పళ్ళు పోతాయి. ప్రేమ పోయి తేమ వస్తుంది. ఇది దుంప వేరు. అది పీస్ మళ్ళీ పాతి పెడితే మళ్ళీ సెట్ అయింది. మీరు పెడతారా? చేద్దాం మనం. అవును చేద్దాం. ఉండని తవ్వుతాం మన చేనుకెళ్ళి తీసుకెళ్ళి పెడితే మళ్ళీ సెట్లు అయిపోయి ఇంటి దగ్గర పెడితే. ఇదిగోండి దుంప, అది ఒక సెట్. పెద్ద ఏదో పొడి చేసి వచ్చిన ముక్క పక్కది. ఇదిగో ఒక వేరు వెళ్ళింది సైడ్కి వెళ్ళింది. దీనికి ఒక వేరు వెళ్ళింది ఎటు. ఇదిగోండి దుంప. ఈ దుంప వచ్చింది పర్లే. ఎంత దుంప వచ్చింది ఇంటి దగ్గర, ఎంత ఉంది నేను చూసా. ఓకే అదే పర్లే, మన సైజు. నేను మాట్లాడే నా సైజు దుంప ఇది అనమాట. మా మామయ్య సైజు చూడండి, మా మామయ్యని చూడండి. ఆయనకి ఏ సైజు, మామయ్యకి ఏ సైజు దుంప వచ్చింది తెలుసా? మామయ్య ఆ సైజు కాబట్టి ఈ సైజు దుంప వచ్చిందంట. ఇద్దు మామయ్య, ఇది దొడక. దీనికి వేరన్న ఈ దుంపది ఇటు సైడ్ ఇంకో వేరు వచ్చి ఉంటుంది. పెద్దనాన్న కట్ చేసేసారు. సో దాన్ని నేను చూపించేట ఒక దుంప ఇల్లు ఉంటుంది పెద్దనాన్న. అది చూడండి. ఇంకా నాన్న ఇది పిల్లకి దొరికి చిన్న పిల్లక అది అక్కడ దిగింది కదా. రావటం ఇయ్యాడే వచ్చింది. ఈ సైడ్ దుంప నేనే చూసా, ఎరగొట్టా పెద్దనాన్న అని. ఇక్కడ కూడా ఇగో పెద్దనాన్న ఇదిగో మొక్క. దుంప ఎటు నుంచి ఇటు వెళ్తుంది. ఇక్కడ మొక్క ఉంది, మళ్ళీ ఇటు వెళ్ళి ఉంటుంది. రాదులే, అక్కడ వేరు ఒకటి వచ్చింది అనమాట, తీగ వేరు. ఈ దుంప తీశారు. ఈ దుంపకు నేనే చెప్పాను. నేను తోవి పెట్టి అవతలు ఉంటే అక్కడ తీగ ఉంది. బట్ దానికి అదేం చెట్టు? ఇది బాగా చెట్టు మామయ్య. ఇది బాగా చెట్టు, ఈత చెట్టు అంట. ఈత చెట్టు అడ్డు ఉందంట ఆ తీగకి, కాబట్టి అది తీయటానికి అవ్వదని అంటున్నారు. ఫుల్ గాలి వస్తుంది ఫ్రెండ్స్. వర్షం కూడా ఘోరంగా వచ్చేటట్టుంది. మామయ్య ట్రై చేస్తా. ఏం చేస్తున్నావు మామ? అక్కడ తీగ ఉంది, దాన్ని వదిలేద్దాం అనుకున్నారు. మళ్ళీ ఏమైందో ఆ పూలకి ఏమైనా ఇబ్బంది అయిద్దేమో. తీసుకమింజరే డాఫ్కమింజరే ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు మామయ్య నిమ్మే కామయ్యిందే బాహుబలి. మామయ్య బాహుబలి మామయ్య అనేసరికి మా పెద్దనాన్నకే ఇచ్చారు. మళ్ళీ నన్ను చూడు పెద్దనాన్న
నేను వచ్చినందుకు వచ్చినందుకు పలుగు ఏదో అయ్యేటట్టుంది ఫ్రెండ్స్. పలుగుకి మనం ఆపోజిట్ కూర్చున్నాం. అది నాకు తగిలితే మీరే బాధ్యులు, ఎందుకంటే మీకోసమే నేను వీడియో తీసేది. అంటే ఈ 5 ఆకులు ఉండాలా? 5 ఉంటాయి. ఏం గుర్తుంటుంది బాగా తీచిన్నాయి. ఫ్యూచర్లో మనం ఎక్కడన్నా దుంపలకి వెళ్ళాలన్నా పెద్ద కనపడాలి మీకు. కాడను కూడా తీసుకోవాలి, తీగను కూడా తెలియదు. అవి కాయలు, ఆ కాయలు రాలి మొలుతాయి. ఈ కాయ వేస్తే మనకు ఆ తీగ వచ్చిందంటే విత్తనాలు అవి తీసుకెళ్ళి అలా తీసుకెళ్ళి మా పొలాల్లో పెడితే అయితే ఇక్కడ ముచ్చట్లు చేసేవాళ్ళు ఎక్కువ, పని చేసేది ఒక్కరు. మా మామయ్య గారు పలుగు తెమ్మంటే తేలేదు. ఇక్కడ ఉన్నాయి నేను అనుకున్నా కానీ నువ్వు ఒక పలుగు పెద్ద నిన్న అనుకున్నాం ఏదో కుక్క కనుక తెల్లారిని దుప్పటి తెస్తా అన్నట్టు. నిన్న 2 తెద్దాం, రేపు 2 తెచ్చి 2 చెరొకటి దూదాం అనుకున్నాం. బుర్రు వర్షం వచ్చేస్తుందేమో, వీటి వరకు 4 చెట్లే ఉన్నాయి, తవ్వుకెళ్దాం అనుకున్నాం. ఇంకో చూస్తే ఉన్నాయి 10 దాకా, ఎడ జరిపోతాయి అన్నట్టు తవ్వినాం. ఇంకెవరు కలుగు తేలే గడ్డ కనపడ్డా. అందుకండి ఇది సెకండ్ దుంప, మనం వచ్చినప్పుడు ఇంకో సెకండ్ దుంప అనమాట. చెట్టు లాగుండాలి నాన్న, ఇంత లాగుండాలి చెట్టు. ఇంత లాగుంటే ఇప్పుడు అది బాగానే ఉంటుంది కదా. తవ్వింది పాతి పెట్టాను నేను. అంటే తీగ తీసేసినప్పుడు కూడా పెద్ద మళ్ళీ పాతి పెడుతుంది అనమాట అక్కడే. పాతి పెడితే ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా దుంప వచ్చింది అంటే వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం తీసుకోవచ్చు. అంతలా ఉంటే చెట్టు ఇదిగో ఎంతలా ఉంది చెట్టు తీగ, ఇంతలా అయ్యేది. అవన్నీ మొద్దులు అవన్నీ ఉండి మొత్తం పిలకలైపోయినాయి. పిలకలైపోయి ఎదగటం ప్లేస్ ఉండలే. కింద కొంచెం గట్టిగా కాకుండా మొద్దులు లేకుండా ఉంటే, మొద్దులు ఉండకూడదు, మట్టి అంతా ఉండని వెళ్ళిపోద్ది మొద్దు. ఇంకా గట్టి మట్టి అయితే ఆడే ఊరుద్ది, ఇంత లావుగా ఊరుద్ది. ఇది ఇంకా బాగా మాట్లాడుతున్నాము. ఈ దుంప కన్నా ఘోరంగా ఆ దుంప దగ్గర మంచిగా మాట్లాడుతున్నాము. చూద్దాం ఎట్టయ్యా. నాకు మా ఊరు రాజపచ్చనమ్మ అనేది మంచి దొరుకుతాయి అంట దుంపలు. మా అమ్మ మేము ఎప్పుడు వెళ్ళిన ముఖం కాదా అమ్మ ఇప్పుడు దుంప అడవులు ఉన్నాయా? ఒకసారి వెళ్ళే చిన్న పెద్దమ్మ. మీకెళ్ళి అడవి లేదు కదమ్మా? లేదు, మా ఊర్లో చెరువు ఉందా, అదే ఎంట్రన్స్ లో ఒక చిన్న చెరువు ఉంటుంది, ఆ గట్లు ఉంటాయి కదా, ఆ గట్టు దగ్గరికి వెళ్ళా నేనే. ఎవరో తీసుకెళ్లారు నన్ను, ఎవరితోనే వెళ్ళా. అయితే ఒక తీగ చూయించారు. అయ్యయ్యో పెద్దనాన్న డ్యామేజ్ చేశారంట ఫ్రెండ్స్. ఇది సేమియా దుంపలాగా అయితే నాకు మొక్క చూపించారు పెద్దమ్మ. తవ్వేసరికి ఎంత ఉంది తెలుసు, ఇంత దుంప వచ్చింది ఫ్రెండ్స్ నాకు ఆ రోజు నేను తవ్వేసరికి. అదే ఫస్ట్ అండ్ లాస్ట్. అది కూడా మా ఊరు దగ్గర, మా ఇంటి పక్కనే ఒక చెట్టు చూపించారు. అది ఎందుకు పట్టుకున్నా? పాతి పెట్టడానికి ఇవన్నీ పట్టుకుంటున్నా. మా చేను అంతా పెడదామని అక్కడ పత్తి చేనులో. విత్తనాలు పడుతుంది పెద్దమ్మ. తిరిగి మేము దుంపలు తినాలన్నా మరిగూడెం నుంచి మామయ్య వాళ్ళు, కొమ్ముగూడెం నుంచి మేము పెద్దమ్మ దగ్గరికి అటాక్ చేస్తాం. ఎప్పుడైనా ప్రతి సంవత్సరం పెద్దమ్మే పంపిస్తుంది మాకు. ఈ సంవత్సరమే మేము వచ్చారు. మా మామయ్య ఎక్స్ప్రెషన్ ఏంటి మామయ్య? మాయగారండి చెప్పండి ఏంటండి? అండి మనం ఒక దుంప మనం ఒకసారి చూద్దామండి. అవకాశం దొరికితే దుంప లాస్ట్ లో ఒక అవకాశం ఇచ్చినాం. ఎంత అయ్యి అలాగైద్దని అందుకని ఆలోచిస్తున్నారండి. ఇవ్వట్లే పలుగు లాస్ట్ ఎక్కిస్తే పెద్దనా మాకు ఎందుకు పలుగు? అక్కడ కూడా ఉన్నాయిలే కానీ పెద్ద అల్లుడు బురద అవ్వకూడదని మామగారు పలుగు అల్లుడికి ఇవ్వట్లేదంట. బురదై తినిసినా నేను బురదై తినిసినా అంటాను. నిన్న మొత్తం బురదై తినిసినా అంటాం. నన్ను అయితే తోడనివ్వటం, నువ్వు రా నువ్వు తవ్వు అంటాం, నేను తోవటం. మిస్ నవ్వు పెద్ద రెబల్. పర్లేదండి దుంప కొంచెం కిందికే వెళ్తుంది. నీలాగే ఉంది మా పెద్దమ్మ దుంప వచ్చినప్పుడల్లా నాలాగే ఉంది. నేను తవ్వకపోయినా నేను మాట్లాడిస్తున్నాను కదా. మరి రావు మరి, కానీ ఉందంటే నీలాగే. పెద్దనాన్న నేను లాగుతా పెద్దనాన్న ఈసారి దాన్ని. నువ్వు లాగు పెద్దనాన్న, నేను లాగుతా పైకి. నా మొఖం కూడా తీరా. దుంపను మనం
అది బ్రేక్ అయింది. అమ్మ దుంప కిందికి వెళ్ళేటట్టే ఉంది. ఇది ఇలాగే బాగా వచ్చింది, బాగా వచ్చింది దుంప. యాక్చువల్లీ ఇది బ్రేక్ అయింది ఇదిగోండి. అది ఇది దుంప పర్లేదండి. నేను మాట్లాడించిన దుంపలు మా పెద్ద నాకే మంచిగా వచ్చింది. నేను వచ్చిన వేళ విశేషం వచ్చాను మార్కు తీసుకొచ్చింది నిన్న జరుగుద్ది అనమాట. నిన్న పెద్ద పెద్ద చెట్లు బక్కటాయన కమ్మోరు ఆయన వచ్చి అక్కడ గేదెలు కాస్తాను. ఏం చేస్తున్నారు? కమ్మోరు మీరు వెళ్ళిపోండి కమ్మోరు, బక్కగా అయిపోతాయి గడ్డలు అంటే సర్లే ఆయన ఉన్నట్టే ఉన్నాయి బక్కగా. తర్వాత ఇంకొక ముసలాం వచ్చింది. అప్పటి నుంచి మళ్ళీ పెద్దమ్మ భయపడ్డది. యాక్చువల్లీ నేను కెమెరా తీసుకొని వస్తాను పెద్దమ్మ అంటే, మనం మాట్లాడితే దుంపలు దొరకవునంది. అయినా సరే నేను వీడియో కోసం వస్తా అని చెప్పాను. నా అదృష్టం ఈ 2 దుంపలు కూడా మంచిగా రావటం. నన్ను ఏమనట్లే పెద్దమ్మ. పెద్దనాన్న అన్నట్టుండా, పెద్దనాన్న చూడే మార్కులు పెట్టిండుగా. మా పెద్దనాన్న మార్కులు ఇచ్చారు. కత్తండి పెద్ద మీకు అది అటు ఉందా చెట్టు? అది నా కొడతాను కాతినో కావినో కొట్టమా ఇక్కడ కత్తాను నేనేమన్నా ఇదిగోండి ఇప్పుడు నేను పని చేస్తా అని అంటాను అనుకున్నారా? మా మాయ గారికి పలుగు పట్టారు. మాయ గారికి ఎట్లాంటివి వస్తాయో చూద్దాం. ఇప్పుడు మనము సెర్చ్ చేస్తున్నాం అనమాట. ఈ తీగ ఎక్కడి నుంచి వచ్చింది ఆయన మాయ అడుగుతున్నారు నన్ను. ఇద్దరే తవ్విన బోరు కొట్టదా పెద్దమ్మ? గడ్డలు దొరకవుగా నాన్న, వెళ్ళిపోతారు ఎవరైనా. ఈ పండు ఉందా? ఈ చెట్టు కాయ పండ్లు మీరు ఎవరైనా తిన్నారా? తిన్నారే, అవి నేనే వెళ్ళి తినేదాన్ని ఎక్కువ. అక్కడ కంచిలో ఉంది, నేను లాగాను. బట్ పండ్లు అయితే బాగుంటాయి. పండు లేదుగా, వచ్చే కదా ఇది. ఈ చెట్టు ఇది ఇలా ఉంటుంది చెట్టు. చిన్న చెట్లు ఈ చెట్టుకి కాయ ఉంటుంది, ఇది తినొచ్చు అన్నమాట. చిన్నప్పుడు తినేవాళ్ళం బాగా. ఇలా వస్తుంది. ఈ పచ్చిదైనా నేను తింటా ఇలా. ఇది చిన్న బాగానే మింది అయ్యట్టు పచ్చి కప్పులో ఉంది బాగానే మింది అబ్బరి కంచి తీకాయ అయితే పండుకాయ అయితే బాగుంటుంది. ఇవి బాత మంచి కొడుతున్నారు నాన్న మరి ఈత మారుతో మంచి కొడుతున్నారు. దుంపకాయగా పెద్ద మీ దుంపకాయలే వీటి విత్తనాలా? విత్తనాలు దుంప విత్తనాలు అంటే ఇంకో ఇవన్నీ కాయలు అయ్యేగా. ఈ విత్తనాలా? కాయలు కాసి అవి తీసుకెళ్ళి దుంప వచ్చింది తీగ వచ్చిద్దా? కాదు, దాని నుంచే కాయింది కోసావుగా, వీటి నుంచి ఆ కాయలు. ఇలాంటి కాయలు ఉంటే ఈ దుంప చెట్టు అనమాట. మాకెళ్ళి అయితే పచ్చి శనకెళ్ళి అయితే కిందకి వెళ్ళిపోతాం. మనం మనిషికి ఒక గొయ్యి తీయాలి, గడ్డకు ఒక గొయ్యి తీయాలి. ఆ గోతులో కూర్చొని అప్పుడు గడ్డ తీయాలి. అందదు అంత కిందకి వెళ్ళిపోతాను ఉసుక నేలటు. మాకెళ్ళి ఇటు పైకి ఏముంటుంది గడ్డలని ఇటు ఊరుకొస్తాం. అటైతే కిందకి వెళ్ళిపోతాం. అంటే మనిషికి ఎందుకు తీయాలి పెద్దమ్మ? మనం ఏడ కూర్చొని తీస్తాం, కింద పై నుండి తీయటం కుదరదు. అందదుగా తీయాలి కూర్చోవటం. ఇక్కడేం పైనే దొరుకుతున్నాయి. అలా అయితే మనం కూర్చోవటానికి ఒక దుంపకు ఒక గొయ్యి, చేతులు ఉంటాయా? గిన్నె కూడా తీసుకెళ్తారు, ఇంత ప్లేటు మూతలు, టిఫిన్ మూతలు మట్టి లాగటానికి. పెద్దనాన్న నేను లాగుతా పెద్దనాన్న దుంపని. ఇక అంతే దగ్గరకు వచ్చింది. నేనే దుంపలాగుతాను పని చేసినా చేయకపోయినా ఫినిషింగ్ బండి అనమాట. తిరిగి వచ్చిందా? ఏంటంటే ఇటు వచ్చి మెలకలు ఉందంట దుంప. ఇక్కడ కష్టం పెద్దనాన్నది మొత్తం. మీ ఊళ్ళో వాళ్ళందరూ ఇటే వస్తారు దుంపలకి? ఇటు పడితే అటు వెళ్తారు నాన్న. ఇటు అటనే ఇటు అటనే ఉండదు, అందరు కలిసి వెళ్ళరుగా. వాళ్ళు పిచ్చోళ్ళు ఎటు పడితే అటు వెళ్తారు. తెలివైన వాళ్ళు వాళ్ళు పిచ్చోళ్ళు కాబట్టి ఎటు పడితే అటు వెళ్తారు. మా పెద్దమ్మోళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి ఇంటి పక్కకు వచ్చి తీసుకుని వెళ్తున్నారు. అవును, మరి ఇక్కడే ఊరుంది, ఇక్కడ దుంపలు ఎక్కడ దొరుకుతాయా? మరి ఏంటి మాకు డబుల్ బెడ్రూమ్ చూడరా మీరు? మా ఇల్లు చూడరా? వచ్చినా మా ఇల్లు చూడరా? చూస్తాంగా. అదే మరి ఇప్పుడు నేను లాగుతున్నా, రండి నేను లాగుతున్నా. మా మామయ్య ఏమో కష్టం
కష్టం ఒకరిది ప్రతిఫలం ఇక్కడ ఎందుకు అది గాయగలాగు చిన్నగానే లాగుతుంది. యాక్చువల్లీ ఈ తీగ కూడా సన్నగా ఉంది, చిన్న చెట్టు కాబట్టి సన్నగా ఉంది కాబట్టి. ఇదేంటి ఇటు అటు వెళ్ళింది అనుకుంటా, వెళ్ళలేదా మధ్యలో విరగొట్టి పెద్దనా? ఇది వెళ్ళిందా నీకు పొడిచావా? ఇక్కడ ఇక్కడ విరుగుద్దు అక్కడ వరకు దుంప అంటే ఇది తీగ సన్నగా ఉంది ఫస్ట్ అన్నారు, ఇది సన్న తీగ రాదు అన్న కానీ తవ్వారు. ఇది అది బాగానే చూడండి ఎంత బాగుంది, తెల్లగా కొత్త దుంప ఇప్పుడే వస్తుంది, తీయగా ఉండదంట. పచ్చి తింటారా? తింటాగా ఇది ఎరగొట్టి తింటే తీయగా ఉంటాయి, కడుక్కొని నీళ్ళు లేవు, అయ్యో నీళ్ళు మంచి నీళ్ళు నేను అట్లా తుడుచుకొని తింటానే ఉంటాయి. ఇక్కడ విరగొట్టి చిన్ని నీళ్ళు తక్క ఇలా తినొచ్చంట. మనం ట్రై చేద్దాం, తీయగా ఉంటాయి అంటున్నాం. ఉడకబెట్టకపోయినా సరే మంచిగా ఉంటుంది అని అన్నారు. చూడండి చూస్తుంటేనే చక్కగా ఉంది, జున్ను ముక్కలాగా ఉంది తెల్లగా. దీన్ని ఇప్పుడు ఇది మళ్ళీ కాల్చి తినేవాళ్ళు, ఉడకబెడితే లేస్ట్ అయిద్దని అప్పట్లో దుంపలకి వెళ్తే అక్కడే కాల్చేసి తినేవాళ్ళ. కాల్చి తింటే బాగుంటాయా? కాల్చి తింటే ఇంకా పగిలి ఉడుకుతాయిగా. ఎలా ఉంది కెమెరా కూడా ఆకలితో ఉంది అసలు కెమెరామ్యాన్. అన్నం పెట్టచ్చు, తిని రావచ్చుగా అన్నము. తీయగుంది కొంచెం తీయగా ఉంటుంది, అవి తీయకుంటాయి, అయ్యి లేతాయి కదా తీయకుంటాయి. అందుకే ఓ పచ్చి ఏది అంటారా, ఒక పక్క పచ్చి తీయగుంది. కొంచెం నోట్లో పెట్టుకుంది, తీయగుంది. వాళ్ళు తిన్నారు, టేస్ట్ చేయమంటున్నారు, అమ్మమ్మ మీకు పెట్టు ఉంటుంది. నేను తిన్నాం. ఎలా ఉన్నాయి నాని? బాగుంది, తినేసా. ఇలాంటి స్టంట్స్ చేయాలి. ఈ చెట్లే ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి, తవ్వుకాటం మనం దుంపలా. మరెందుకు తావలే? మనకి సరిపోయినాయి, టైం సరిపోవదు. ఇంకొన్నాయి, కావాలనుకున్న వాళ్ళు వచ్చి తీసుకెళ్ళొచ్చు అంట. మొత్తం దొరికితే చాలా గడ్డలు అయితే ఇదంతా తీగే నాని. అదిగో అవన్నీ పెద్దమ్మలే మరి అన్ని దుగాలు మొత్తం పాడు చేశారు పాపు. చిన్న వెళ్తున్నాయి చూడు, మొదటికుందని ఇక పెద్ద ఉన్నాయని. మా మామయ్య బాహుబలి మామయ్య స్టార్ట్ చేశారు. మామూలుగా ఉండదు కావాల్సిందే. మామయ్య వెనక్కి ముందుకు చూస్తుంది. నేను తమ్మన్నా మామయ్య గారండి. బేలా బేదాంగ తవ్వాలి, నరక ఓ మీద గట్టిగా ఉందమ్మా. ఇక్కడ తీయగుంది. ఇప్పుడు మామయ్య అక్కడ శంకుస్థాపన చేస్తున్నారు, బేస్మెంట్ మనం కట్టాలి, అందుకని పార మనం పట్టుకున్నాం. నేను చేస్తున్నా కాబట్టి లేట్ అయ్యేటట్టు ఉంది. అటు చూస్తూనే నల్లగా మబ్బు పట్టింది, మనమేమో ఇంటికి వెళ్ళాలి. అటు వెళ్ళిపోద్ది రాదు. మామయ్యకి ఏమన్నా? మామయ్య ఒక్క దెబ్బకి 2 పెట్టలు, 2 తీగలు బయటకు వచ్చింది మామయ్య చేస్తుంటే. పెదనాన్న ట్రైనింగ్ ఇక అయిపోయింది. మా పెద్దనాన్న మా మీద నమ్మకం లేదని మా పెద్దనాన్న తీసేసుకున్నారు. నేను పార పట్టుకొని పడుతుంటే నీకు అవ్వదులే అమ్మ, బయటకు వచ్చేయమ్మ అని బయటకు నన్ను తీసుకొచ్చారు. మా మామయ్యని కూడా సైడ్ ఇప్పించేశారు. మా మామయ్య కూడా చేయటం మా పెద్దనాన్నకి సాటిస్ఫాక్షన్ లెవెల్స్ లేవన్నమాట. తుప్పల్లోనే ఉంటాయి దుంపలు, ఓపెన్ ఏరియాలో ఉండవా? కాయలు కాసి పలుగు కాయలు విత్తనాలు అవి విత్తనాలు కాయలు పువ్వు ఇందాక చూసావు కదా పువ్వు ఇంత బారు ఉంటాయి కాయలు అన్నావు చూడు. ఇవి తీసుకెళ్ళి మనం పెట్టుకుంటూ వస్తాయి తీగ మా ఓడు ఇప్పుడు ఇంకా 4 రోజులు సంక్రాంతి పండక్కి ఉంటాయి. అప్పుడు ఉంటాయి అప్పుడు దుంపలు ఉంటాయి పెద్దమ్మా. దుంపలు కాయలు దుంపలు ఎప్పటికీ ఉంటాయి. మొత్తం ఉంటాయి, మొత్తం ఉంటాయి. మనం కోతలు అవన్నీ సంక్రాంతి దాకా ఉంటాయి. సంక్రాంతి మరి ఇప్పుడు ఎందుకు వస్తారు నువ్వు అన్నావు? దీపావళి దగ్గర అయితే కొద్ది పిండిగా మెత్తగా ఉంటాయి. అయిపోయిందిగా, ఇప్పుడు నుంచి ఇక మెత్తగా ఉంటాయి. ఎప్పుడైనా తినొచ్చు ఇంకా. మరి సంక్రాంతి టైం అయితే మనం ఇంకా గట్టి కిందికి వెళ్ళిపోతాయా?
గట్టిగా భూమి గట్టిగా ఇది వర్షం ఉండదుగా తెగదు. వర్షం వచ్చిన రోజు రావాలి మనం, వచ్చి తవ్వితే మంచిగా అప్పుడు ఇంకా ఊరుతాయి అన్నమాట. అంటే ఇప్పుడంటే వర్షం ఉండి కొంచెం నేల అనేది కొంచెం అప్పుడు గట్టిగా ఉంటే ఈ బొబ్బలు రావటమే ఇప్పుడు వస్తుంటే. అందుకని ఇప్పుడు అంటే మెత్తగా ఉంటుంది కాబట్టి అందుకనే నేను కూడా ఎప్పుడు వెళ్ళిన తెలియదు. ఇప్పుడు వెళ్ళి ఉంటుంది, ఎవరో తీసుకెళ్ళి కాదు కదమ్మా, ఒక్క ఆమె ఎవరో చూపించరు తీయగాని. నేను నిన్న ఆమె ఎవరో కూడా గుర్తులేదు. దాన్ని తవ్వి తవ్వి ఎంత వచ్చింది, ఇంతే దుంప అది. అది ఎంత మంది, అది ఎంత మరి గట్టిగా ఉంది పెద్దమ్మా. చివరు ఇరిగిపోయింది. యాక్చువల్లీ ఈ దుంప కోసం కాదనమాట. అబ్బా భలే ఉంది లేత, ఇలా వచ్చేస్తుంది వాళ్ళు. ఈ దుంప కాదు, ఇది చూడలేదు. ఇది సంవత్సరానికి లావు ఈ దుంప చూడలేదు. యాక్చువల్లీ వేరే దుంప కోసమని తీయగా ఉండదు. పడ్డది పడ్డదా? ఏంటి పడ్డది? పొలుగు దుంప మీద కొట్టి తినే అసలు మాట తినే. అసలైన దుంప ఒకటి ఉంది ఫ్రెండ్స్ అక్కడ. ఆ దుంపను తీద్దామని ఈ చిన్న దుంప వచ్చింది బయటికి. లేత దుంప ఇది తీయగా ఉంటుంది, బాగా తీయగా ఉండదమ్మా. ఉడకబెట్టాక తీయగా ఉంటుంది. ఇప్పుడు తింటే దురద వస్తుంది దానికి. అది లావు గడ్డకి చివర మొగ్గని. మరి ఇందాక ఇచ్చింది తీయ ఉంది, అది చివర మొగ్గ. యాక్చువల్లీ ఈ దుంప కాదు, వేరే దుంప. అది చూడండి అక్కడ, ఆ దుంప కోసం తీస్తూ ఉండేసరికి ఈ దుంప బయటకు వచ్చింది. అది కనిపిస్తుందా మీకు అక్కడ వైట్గా ఉంది దుంప? ఆ దుంప కోసం వెళ్ళేసరికి సైడ్కి వచ్చేసరికి ఈ దుంప బయటకు వచ్చింది. మనం వచ్చినప్పటి నుంచి బాగానే వచ్చినాయండి మాయగారండి. 3 దుంపలు కూడా మనం వచ్చినప్పటి నుంచి మనం మొత్తం 3 దుంపలు బయటకు వచ్చినాయి. 3 దుంపలు బాగానే వచ్చింది. ఇందాకది ఒక సన్న దుంప కాబట్టి పొడి చేశారు. పెద్ద నాన్న గడ్డ పొడి చేశారు, పడేసారు కింద. ఇంకా ఇది మిడిల్ దుంప వేరేదే. ఇది అదే పొడి చేశారు. దుంప కిందకి వెళ్తుంది, చూసుంటుందా? కొత్త దుంపలు ఇలా తెల్లగా ఉన్నాయి. కొత్త దుంప అయినా ఇదిగో, కొత్త దుంప అయినా లావుగానే వచ్చింది. చూడరాదండి దుంప. వాళ్ళ మామయ్య, ఇది మామయ్య దుంప. వర్షం ఏంటండి? బృందావనం. ఓకే, మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే మీరు తప్పకుండా చెప్పండి, లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళిపోతున్నా. అమ్ములు చెప్పుది బుడ్డమ్ములు. మనం ఇవే కాదు, నేను దుంపలు చూపిస్తాను. మొత్తం దుంపలు ఎన్ని వచ్చినాయి ఏంటని. ఇదైతే చాలా టేస్ట్ బాగుంటుంది అంటున్నారు. యాక్చువల్ కోసం అక్కడ తవ్వుతుంటే ఈ దుంప బయట పడ్డది. ఈ దుంపకి కింద ఇది బ్రేక్ అయింది అనమాట. దీని కింద కూడా ఇంకో ముక్కు ఉంది. ఆ ముక్క కూడా ఈ పెద్దనాన్న అంటే మా పెద్దనాన్నకి దుంపలాగా రావాలి. ఈ దుంప బ్రేక్ అయ్యేసరికి ఆయనకి ఇంట్రెస్ట్ పోయి అదిగో బయటకు వచ్చేసారు పెద్దనాన్న. ఎవరికి ఇచ్చారంటే ఇప్పుడు పెద్దమ్మ అక్కడ పని చేస్తున్నారు అనమాట ఈ చిన్న దుంప కోసం. ఈ చిన్న చివరన పెద్దనాన్న దుంపలకి వెళ్తే ఏంటంటే దుంప బ్రేక్ అవ్వకుండా నీట్గా రావాలంట. అది మనం దుంపలు తీయమంటే ఎలా చేస్తాం? అన్నిటిని పొడి చేస్తాం. అసలు ఏమన్నా టేస్ట్ ఉంటాయండి. ఇదిగోండి మా ఊళ్ళు చేసిన గెట్టును మొత్తం తవ్వేశారు. వాళ్ళే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తవ్వకుండా వచ్చారు. యాక్చువల్లీ దుంపలు కొంచెం అడవికి అలా వెళ్ళినప్పుడు దొరుకుతాయి అంట. వీళ్ళు లక్ అంటున్నారు. పెద్దనాన్న కూడా పెద్దనాన్న చూసారంట. ఈ దగ్గరలో అయితే దొరకవు, మేబీ ఇక్కడైతే దొరికినాయి అని అంటున్నారు. ఊరికి దగ్గరలోనే ఉంది. అటు ఈ పొలం దాటి అవతలకి వెళ్తే ఏంటంటే ఫారెస్ట్ ఉంది. వర్షం అనేది స్టార్ట్ అయింది. చూడండి మబ్బు పట్టింది. అక్క గొడుగు ఇవ్వే, ఇంకో గొడుగు ఏది? నా గొడుగు. వర్షం స్టార్ట్ అయింది. ఓకేనా, మీకు దుంపలు చూపిస్తా ఇంటికి వెళ్ళినప్పుడు ఎన్ని దుంపలు దొరికినాయి ఏంటి అని. యాక్చువల్లీ దుంపలకి వెళ్ళేటప్పుడు అసలు మాట్లాడకూడదు అని అంటారు, బట్ మనం మాట్లాడాము అయినా దొరికినాయి అన్నమాట దుంపలు. ఇంకా ఉన్నాయమ్మా ఇవన్నీ చెట్లు. ఇక మనం పోవాలంటే ఇవన్నీ ఇవి కూడా చెట్లు ఉన్నాయి అంట. ఇంకా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయా అంటుంది. కానీ పెద్దమ్మ సరిపోతాయి. కానీ మాకేంటంటే మాకు ఈ గుర్తు బాగా అనిపిస్తుంది. మేము చెయ్యము కానీ అత్యాసపడతాము. ఆశపడము, అత్యాసపడతాం.
పెద్దమ్మోళ్ళు మనకు సరిపోతాయిలే. సరిపోతాయిలే. పెట్టేసాను. 2 పలుగులా? ఒకటేగా, ఇదేగా నేను తెచ్చింది. ఇదిగో ఇన్ని దుంపలు అయినాయి. మూట సగం అర మూట అక్కడ ఉంటాయి. ఆ మూట అవి కలిపితే బాగానే అవుతాయి. పెద్దమ్మలు ఆల్రెడీ అంటే నేను వచ్చి అల్లరి చేస్తానని భయపడి ముందే ముందే నిన్నే అరేంజ్ చేసుకుంది అనమాట కొన్ని దుంపలు. ఈరోజు దొరకకపోయినా నిన్న వచ్చి పట్టుకుని వెళ్ళిపోతాం. ఈరోజు దొరకకపోయినా మనం అల్లరి చేసినా సరే నిన్న ఆల్రెడీ పెద్దమ్మ వాళ్ళు తెచ్చి ఉంటారు కాబట్టి ఆ దుంపలు మనం తీసుకొని వెళ్ళేవాళ్ళం ఫ్రెండ్స్. బట్ ఏంటంటే మనం మాట్లాడినా వీడియో తీసుకున్నా దుంపలు ఏం భయపడకుండా అక్కడే స్టేబుల్గా ఉన్నాయి. మనకు దుంపలు దొరికినాయి. ఆ సెట్ అంట చెట్టు అదే దుంపలు, అది మామయ్య దుంపలు చూడండి. కావాలండి దుంపలు, మీరు దుంపలు కానీ కావాలనుకుంటే మీరు 984898984898కి మిస్ కాల్ ఇవ్వండి. అది మా మామయ్య నెంబర్. దుంపలు మీకు దొరుకుతాయి అన్నమాట. అడుగులు చూసుకుంటూ వచ్చారా? కనపడ్డమా? అదే ఇప్పుడు గో టు హోమ్. ఇంటికేనా ఎక్కడ తీయగేదో అంటున్నారు. తిన్నారంట. దున్నితేనే మంచిగా ఉంది, లేకపోతే నడవలేము. అక్కడ రోడ్డు దగ్గర ఒకటి ఉంది, దాన్ని తీసుకొని పెద్ద మామయ్య కాస్తాం. అది కూడా అవును లేదు, పెద్దని కాస్తాం. నిందే చిన్నిగాడు అన్నమాట. ఇక్కడ చిన్నిగాడు పని. వెళ్ళిపోదాం అనుకున్న టైంకి ఇంకో తీగ దగ్గరకు వచ్చారు. వీళ్ళు నాకు సంబంధం లేదు. ఇక్కడ మామ కోడలు అన్నమాట. మామ కోడలు దుంపలు వేట. మామయ్య నాగే పసుపస్తాం తొమ్మిది బాగా తింటాము. ఆగండి ఫ్రెండ్స్, మనకి నడుము లాగవు ఫ్రెండ్స్. ముసలోళ్ళం అయిపోయాం. ముసలోళ్ళం అయిపోయాం ఫ్రెండ్స్. మాయ గారండి దుంపండి చేతి. ఇదేంటి దుంప కాదు, మీకు అన్ని దుంప అన్న. మొదలు చూడమ్మా, మొదలు చూడు. గడ్డ కాడుతున్నాడు. అదేంటమ్మా? ఆగాగు. అమ్మో అమ్మో ఏంటది? అది ఏంటది? ఏంటది? ఏంటి? అదేనా? ఇది నాన్న పాము కాదు నాన్న. ఇదిగో కాళ్ళు ఉన్నాయిగా. ఇది నేను చూడను. అందుకే పెదనాన్న చెయ్యాలి. పట్టుకొని లాగింది. పాములు బయటకు రాకుండా అడ్డుకొని లాగితే పాములు బయటకు వస్తాయి. అలా నేను పాములు అస్సలు చూడను తెలుసా పెద్దమ్మ. నాకు అది చూడటానికి కూడా అలానో అనిపిస్తుంది. అట్టుపడే పెద్దమ్మ, దాన్ని అట్టుపడే, దాన్ని అట్టుపడే పాములు. ఇంక నెయ్యి అని తెలుసా. వాస్తవానికి నేను అది చూడలే. పాపం తలకాయ తినలాగా వస్తుంది. అది ఇట్లా టర్న్ అయ్యేసరికి పాములాగా అనిపించింది కదా మామయ్య. మామయ్య ఇలా వెళ్ళాలి కరెక్ట్గా. ఇలా సరేమేనా అలా అయితే సరేమే. నన్ను నాకైతే తీస్తాను. నన్ను అదేంటే అది బాబోయ్ అసలు మామూలుగా అక్క. మరి మామయ్య అంటే ఏమన్నారు? పాము పాము. మామయ్య కూడా అలా నన్ను ఇప్పుడు నార్మల్గా బాగా తినలే కానీ ఒకసారి తేదంటే అయిపోయేది. నన్ను బతికేస్తా ఏం సరేమేనా అవుతుంది. మరి ఉండకపోతే ఎంతమంది ఎంత చేసినా కూడా ఇష్టం అయితే ఉండాలనే కదా అనుకునేది.
అంత భయపడినప్పుడు గులుగులు ఏం మాత్రం కలగ. ఉండకపోతే ఎట్లా? లేస్తుంది ఇప్పుడు అక్కడ లేకపోవాలి. చావిరంగా నా భయానికి కూడా అర్థం లేకుండా పోయింది. లేదు అటు ఇటో పోతుంది లేదు కిందకి. పెద్దనక్కరగా పెద్దనా మిక్కి దొరికిస్తా. ఇట్రా ఒకసారి. నిన్న ఈరోజు మనిషి రేపు మెత్తబడిపోద్ది. మరి ఇది మాటలా అల్మో కాస్త మెతుకు. మోకాలంతా అన్ని బట్టి బలవంతంగా తవ్వి ఆయన కాబట్టి ఇంకా చేస్తున్నాడు. ఎటు లావుటద్దే కానయ్యా మాకేమో ఊరితిలే కానీ లోపలికి ఊరితి. నాకెత్తట్టు ఇంకొరు గోతి ఇబ్బరు గోతి అబ్బరు గోతి ఇచ్చులో తక్కువ కూడా మాటిల్లి. ఇడుపమింది ఉంటదంటవా? మంత అడుగు ఉంటుంది కానీ చల్లే మరి అంత లోజు నుంచి మళ్ళా ఇంకంత లోజు తీయాలి. లోజు తీయాలి ఇంత రుద్ర ఇంకా ఎంత తీయాలి పెద్దనాన్న? ఇంకా ఇంకా లోపలికి లోపలికి తీయాలి ఇంకా అంత తీయాలి కాదు విజయ్. పోదు పెద్ద కూకొని మొత్తం తీయాలి. తీయాలి తీస్తాడు కింద కూర్చొని తీయాలి. ఇందాక చెప్పిన చూడు ఆ టైప్ ఏమో ఇప్పుడు కష్టపడ్డాం ఆశతో తవ్వా. ఎలుకలు లాక్కొచ్చావు. ఆశతో తవ్వటం కాదు, నేను భయపడ్డాను ఫ్రెండ్స్. లాస్ట్కి ఆ దుంప కిందకి వెళ్ళిపోయిందంట. నేను అరిసి అరుసుడికి అలా అంటున్నారు. ఏం చేద్దాం? మనం చెయ్యి పెట్టాం టుష్ పటాక్. మిస్సెత్కు వదిలే, అమ్మాయి. వద్దు కాస్తారు బీడో కాచి వస్తారు అనుకుంది, దాని కావురు. గడుగు పట్ట. అందుకని మెడసకూడదు. మనం ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళి ఎన్ని దుంపలు వచ్చినాయో చూపిస్తాం మీకు మొత్తానికి. దుంపలు అయితే ఇన్ని దొరికినాయి అన్నమాట. ఆల్రెడీ ఇవైతే నిన్న పెద్దమ్మ వాళ్ళు తీసుకొచ్చారు ఈ దుంపలు. ఈరోజు మనం వెళ్ళి ఈ దుంపలు పెద్దమ్మ వాళ్ళు తీసుకొచ్చిన దుంపలు అనమాట. చూడండి అంటే ఈ దుంప ఉందో కొంచెం లావు ఉంది. ఇది పెద్దమ్మ తవ్వుతున్నప్పుడు అమ్మకి ఫోన్ చేసిందంట. అమ్మే చేసిందా? అమ్మ ఫోన్ చేసిందంట పెద్దమ్మకి. సో అందుకని ఇంత లావు వచ్చింది. మా చెల్లి కాల్ చేసింది కాబట్టి అని పెద్దమ్మ చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు. మనం ఏం తక్కువ తిన్నామా? మనం వెళ్ళినప్పుడు కూడా ఈ సైజు వచ్చినాయి. నా సైజు నాకు వచ్చినాయి ఫ్రెండ్స్ కదా. ఇది నా సైజు. ఇది కూడా నేను వెళ్ళినప్పుడు వచ్చిన దుంపలు ఇవి దుంపలు అనమాట. అడవి దుంపలు. అప్పట్లో బాగా తినేవాళ్ళు పూర్వీకులు. రైస్ లేనప్పుడు ఈ దుంపలు తినే బతికేవాళ్ళంట. అప్పట్లో రైస్ ఉండేది కాదు కదా. దుంపలు ఉడకబెట్టి అందులో కారపొడి వేసుకొని తిన్నారంట పెద్దమ్మ అంటున్నారు. ఇవి దుంపలు చాలా టేస్ట్ ఉంటుంది. ఈ దుంపలు ఉడకబెట్టి తినేటప్పుడు కూడా నేను వీడియో తీస్తాను. ఇంతే ఈ వీడియో. నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ కాదండి, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేశారా? మన వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నేను వీడియో అలా పెట్టగానే మీ వరకు వస్తుంది. సో ఇవి దుంపలు. మీ ఏరియాలో కూడా మీరు ఈ దుంపలు తింటారా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంతే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? ఆంగటి నా నింజ తిరిగితాను ఒరిజినాలిటీ కొయ్యతోరు చాలామంది ఓడినిర్లే కానీ మీరు ఊడి సైలెంట్గా మంది భారీ సబ్స్క్రైబ్ తోండం పిల్లరు. ఈ మాటింగ్ గురించి మనకు తెలుసు కదా. మా నాయకు తింటారు కదా. బెచ్చుకు మంది మా నాయకుటోరు మన కొయ్యతోరు ఉన్నోరు కూడా కెల్లటి కొయ్యతోరు ఈ వీడియో ఉన్నోరు అందుకు కంపల్సరీ ఈ వీడియో తిని సబ్స్క్రైబ్ తొంగవాలి, లైక్ తొంగవాలి. మీ అలానే మీరు స్టేటస్ వాడటే మన కొయ్యత పేకెట్ ఛానల్ వాడుతున్నారు తెలియదు కదా. సో దుంపల్ని మా భాషలో మాటి అంటారు. ఈ మాటి బేనో తింతిరి. బేని ఏరియాని ఎక్కువ దొరుకుతాకో కూడా కెళ్ళటి నాకు. మాయాకు దొరకవు. మాయాకు అడవిల్లే పెద్దంకెరగ అడవి మీద కాబట్టి పెద్దంకెరగ వాసి ఈ మాటి తీస్తాం. సో ఇదన్నమాట వీడియో. కంపల్సరీ మీరు మాత్రం సబ్స్క్రైబ్ తోటం మరగమాటి. ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. బాయ్. ఇప్పుడు ఈ దుంపలు ఏంటంటే 4 పార్ట్స్గా డివైడ్ చేస్తాం అనమాట. మాకు చింతల వాళ్ళకి, శిరీషక్క వాళ్ళకి, మమతక్క వాళ్ళకి, మంగక్క వాళ్ళకి 4 కాదు 5 పార్ట్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే శిరీషక్క వాళ్ళు మమతక్క వాళ్ళు ఒకే ఇల్లు కాబట్టి వాళ్ళకి ఒకటి చేసేసాం. వాళ్ళకి 2 లేదు అక్కడ పార్టీషన్స్. వాళ్ళు ఒకటే ఇల్లు మేమనమాట. ఇంతే ఈ వీడియో. బాయ్.